అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 17న భారీ ఎత్తున నియోజకవర్గంలోని హన్వాడ మండల కేంద్రంలో కూడా పండుగ సాయన విగ్రహ ఏర్పాటు కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే అంశంపైన పండుగ సాయన విగ్రహ ప్రతిష్ట కమిటీ అయితే అధ్యక్షులు పల్లెమని యాదవ్ ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, గతంలో కూడా పండుగ సాయన విగ్రహాన్ని హన్వాడలో ఏర్పాటు చేసినప్పుడు కొంత వివాదాలకు తెరేసిన కదా ప్రభుత్వంలో, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నా పేరు పల్లెమూని యాదయ్య. హన్వాడ మండల పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఏర్పాటు చేసుకొని పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టుకున్నాము. ఈ నెల 17న పీర్ల పండుగ రోజు ఆయన జయంతి. ఆ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. పండుగ సాయన్న అంటే బహుజన వీరుడు. బహుజన వీరుడు ఆయనకు పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని కులాలు, అన్ని మతాల వారి అన్ని మతాల్లో ఉన్న పేదల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన. ఆనాడు సమాజంలో జరుగుతున్న అసమానతలు, అస్పృశ్యతలు, పేదరిక నిర్మూలన కోసం అరాచకాలు జరుగుతున్న సమయంలో వాటిని అరికెట్టేందుకు, ఆకృత్యాలు ఆపేందుకు ఆనాడు ఇలాంటి వ్యక్తులు ఒకరు నిలదొక్కుని సమాజాన్ని కాపాడిన మహనీయులు వీళ్ళు. పండుగ సాయన్న అంటే బహుజన వీరుడు. ఆయన పేదోళ్ళ కోసమే, అన్ని కులాల్లో ఉన్న, అన్ని మతాల్లో ఉన్న పేదోళ్ళ కోసమే పనిచేసిండు. కాబట్టి ఆయనకు బహుజన వీరుడు అనే పేరు వచ్చింది. కాబట్టి ఆయన విగ్రహాన్ని పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఆవిష్కరించేందుకు మేము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బహుజనులంతా హాజరై విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎవరెవరు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు? పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఈ మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మా ఎంపీ గారు డికే అర్ణమ్మ గారు, అదేవిధంగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముదిరాజు గారు, వీళ్ళు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. వారితో పాటు నీలమ్మధు కానీ, బండప్రకాష్ గారు కానీ, ఎమ్మెల్సీ బండప్రకాష్ గారు కానీ, కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ, వీళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. రైట్, మీరు చెప్పండి, పండుగ సాయన అంటే చాలామందికి తెలియదు. మహబూబ్నగర్ జిల్లాలో పండుగ సాయన చేసిన చరిత్ర ఏంటి? పండుగ సాయన అంటే దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా 1826లో ఆ రోజుల్లో ఆ ప్రజలు అప్పుడు ఏ గ్రామంలో ఉన్న ప్రజలకు న్యాయం చేసుకుంటూ వాళ్ళకు అన్యాయం జరిగితే ఖండిస్తూ నిజాం సర్కార్ పీరియడ్లో ఆయన ఆ నిజాం సర్కార్లో జరిగే ఈ ప్రజలకు ఏదైతే హానికరం చేసినరో, ప్రజలన్నీ వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటే ఈయన ముందల ఉండి మరి ఆ రోజు ఉన్న ప్రజలని కాపాడిన వ్యక్తి, మహనీయుడు. మరియు ఉన్నోళ్ళతోన తీసుకొచ్చి మరి ప్రజలను పీడించి సంపాదించే వ్యక్తులతోన తీసుకొచ్చి పేదోళ్లకు పెళ్లిళ్ళు చేయడము, మరియు మళ్ళా అక్కడున్న మశామాలు కానీ ఇప్పుడు ఉన్నది పత్తెపూర్ మశాం అనేది ఆయననే వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మళ్ళా పీర్ల పండుగ అనే పండుగని కూడా ఆయన కూడా పండుగల్లో కూడా పీర్ల పండుగ రోజు నాడు కూడా అక్కడ దర్గాలు కట్టి మసీదులకు దర్గాలకు కూడా ఆయన బియ్యం కానీ, సరుకులు కానీ, కిరాణా వస్తువులు కానీ కూడా డబ్బులు కూడా పంచి మైనార్టీ సోదరులకు, ముస్లింలకు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు 1826 ఆయన వయసు 28 సంవత్సరంలోనే మరి నిజాం సర్కారు ఉరిదీయడం జరిగింది. మరి ఆ రోజులో వెంకటమ్మ మరియు ఏదైతే సంస్థానం మన కొల్లాపురం మరియు వనపర్తి మరి ఏదైతే నారంపేట ఉన్న సంస్థానం ఉన్న మరి అప్పుడున్న రాణులు మరి ఆయనను కాపాడడానికి నిజాం పీరియడ్కి 10,000 రూపాయలు ఇచ్చి ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ మహనీయుని కొరకు కూడా అంత దూరంకి వెళ్ళి కూడా వచ్చి లాస్ట్కి వస్తే తలపండు తీసేసిండ్రు, చంపేసిండ్రు అని చెప్పడం వల్ల వాళ్ళు తిరిగిపోవడం జరిగింది. కనుక ఈరోజు గత సంవత్సరము ఇదే రోజుల్లో పండుగ సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడి వర్షంలో తడిచి దిమ్మె కట్టడం వల్ల కట్టి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాం.
మరి అదే దిమ్మని కూల్చేయడం జరిగి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మరి దిమ్మని కూల్చేసి మా ముద్రాజులని ముత్తరాసి మత్స్యకారుల మనోభావాలు తీసిండు, పనగసాయన ఆశయాలను దెబ్బకొట్టిండు. కనుక ఈరోజు మరి అదే ఏరియాలో అదే మండలంలో అదే మండల్ హెడ్ క్వార్టర్లో హన్వాడ మండలం మామనార్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు 5,000 మందితోన ప్రముఖులతోన ఎంపీలతోన మంత్రులతోన అందరితోన ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అందరిని ఆహ్వానించడం జరిగింది. ఈ దాన్ని కూడా ఈ నెల 17న భారీ ఎత్తున కూడా పండుగ సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పండుగ సాయన విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వివిధ అయితే అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా ప్రతినిధులు కూడా భారీ ఎత్తున కూడా హాజరవుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా హన్వాడ మండల కేంద్ర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన సమయంలో కూడా కొంత వివాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న నాయకులు కూడా విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున కూడా పాలమూరు ముద్దుబిడ్డ ఏదైతే పండుగ సాయన నిజాం సర్కార్పై పోరాటం చేసి ఉన్నల దగ్గర తీసుకుని పేదలకు ఏదైతే పెట్టిన వ్యక్తి పండుగ సాయన చరిత్రని కూడా ఈ కాలంలో కూడా భారీ ఎత్తున కూడా తెలిసే విధంగా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసి పండుగ సాయనకు సంబంధించిన చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే సంకల్పంతో కూడా పండుగ సాయన విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.